చేత మమ్మలను శుద్ధీకరించి ఈ విధంగా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయంలో నన్ను మమ్మలను ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి ప్రభా, మా యొక్క ఆయుష్ పెంచుతూ మా కాలగతులు నీ యొక్క వశంలో ఉంటున్నాయి తండ్రి. నీ వందనములు స్తోత్రము చెల్లిస్తూ వస్తున్నాము. దయగలిగిన తండ్రి దేవా, మానవుని ఈ లోకంలో బ్రతికిస్తున్నటువంటి నీ గొప్ప ప్రేమను బట్టి వందనములు స్తోత్రము చెల్లిస్తూ వస్తున్నాము. నైనా నీ యొక్క లేఖన భాగాలు నా తండ్రి ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రభా, వెలుగు కమ్మన్నప్పుడు వెలుగైంది, చీకటి కమ్మన్నప్పుడు చీకటి అయిందని సెలవిస్తూ వచ్చావు తండ్రి. నైనా నీ యొక్క విలువైనటువంటి మాటల చేత ప్రభా మౌన పురికొలిపి ఈ విధంగా నైనా నీ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమతో నీ ప్రేమించినటువంటి మా తండ్రివి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయగలిగిన తండ్రి ప్రభా, ఈ దినము నా తండ్రి ప్రభా మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన నా తండ్రి దినాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాము. ఎవరైతే ప్రభా నీ ఇంటికి రావాలని ఆశపడుతూ ఉంటున్నారో నైనా నెమ్మదిగా సకాలంగా తీసుకురండి. నైనా గుంపులుగా వచ్చే ప్రభా నీ వలన వచ్చే దీవెనలు, నీ వలన వచ్చే మెండైన ఆశీర్వాదాలు దీవెనలు ప్రభా మేము పొందులాగానే కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభా, నీ యొక్క మాటలు విలువైనటువంటి మాటలు, నీ మాటలు పరిశుద్ధమైనటువంటి మాటలు. దయగలిగిన తండ్రి ప్రభా, నాయన మరి గత సంవత్సరం అంతా కాడ్చినావు. నూతన సంవత్సరంలో ప్రవేశించి నా తండ్రి ప్రభా 3వ మాసానికి మమ్మల్ని తీసుకొస్తూ వచ్చావు తండ్రి. నీ వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. వాగ్దానం ఇచ్చి నెరవేర్చినటువంటి దేవుడవు. దయగలిగిన తండ్రి ప్రభా, వ్యక్తిగత వాగ్దానము, కుటుంబ వాగ్దానము, దయగలిగిన తండ్రి దేవా సంఘ వాగ్దానము మా పట్ల నెరవేరుస్తున్నటువంటి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభా, ఈ విధంగా మమ్మల్ని నీ యొక్క కవిగిట్లో నీ రెక్కల కింద నైనా నీ యొక్క ఆశ్రయ దుర్గం కింద మమ్మలను ఆశీర్వదిస్తూ మమ్మల్ని నీ యొక్క నా తండ్రి ప్రభా ఆత్మీయ మాటల చేత ప్రభా దినదినము మమ్మలను పురికొల్పుతున్నందుకు నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభా, నీకు ఒక ప్రశాస్తమైనటువంటి వెలుగుతోటి నైనా ప్రకాశమైనటువంటి వెలుగుతోటి ప్రభా మమ్మలను నా తండ్రి ప్రవేశించినందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ దయగలిగిన తండ్రి ప్రభా మిగిలిన సమయం నీ యొక్క స్థల కబ్జెపుతూ మమ్మల్ని తగ్గించుకు హెచ్చిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. సహోదరుడు స్టీవెన్ అన్న, సహోదరుడు ఏతోమన్న, సహోదరుడు ప్రకాశ్ అన్న రండి. పాఠ సంఖ్య 118, పాత పుస్తకంలో 116. సాంగ్ నెంబర్ 118, సాంగ్ నెంబర్ 116. అర్పింతు స్తుతులు నీ సిలువలోన జోపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి మరలలేచితి. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి మరలలేచితివి. మరణముంది సమాధి నుండి మరలలేచితివి. తలను ముళ్ళ కిరీటము పొంది, కాళ్ళ చేతులు గుచ్చబడి, తలను ముళ్ళ కిరీటము పొంది, కాళ్ళ చేతులు గుచ్చబడి, బలి అయితివి గొర్రె పిల్లవాలే నా కొరకే
ఓ ప్రభువా బలి అయితివి గొర్రె పిల్లవలె నా కొరకే ఓ ప్రభువా అర్పింతు స్తుతుల్ నీ సిలువలో నా చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరలా లేచితివి మరణముంది సమాధి నుండి మరలా లేచితివి నీ చింత వలన నాకు శాంతి కలిగే నీ సిలువ వలన కిరీటం నీ చింత వలన నాకు శాంతి కలిగే నీ సిలువ వలన కిరీటం నీ మరణమే నా జీవమాయే నీ ప్రేమ గొప్పదెంతో నీ మరణమే నా జీవమాయే నీ ప్రేమ గొప్పదెంతో అర్పింతు స్తుతులు నీ సిలువలో నా చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరలా లేచితివి మరణముంది సమాధి నుండి
పాత పుస్తకంలో 571 వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరము. సాంగ్ నెంబర్ 582, సాంగ్ నెంబర్ 570. పాత పుస్తకంలో 571. కృపాసనము చేరను, వెళ్ళెదము మరి ధైర్యముతో. కృపాసనము చేరను, తన కనికరముతో
పాత పుస్తకములో 587 ప్రార్థన వినేడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా. మొదటి 2 చరణాలు, చివరి చరణం. సాంగ్ నెంబర్ 598, సాంగ్ నెంబర్ 587. ప్రార్థన వినేడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరిచేరితి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరిచేరితి
ప్రార్థనలోకి వెళ్ళే ముందు దేవుని వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయడానికి మనందరం మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సాయం కొరకై కృప పొందినట్లుగా మనందరం ప్రభు వైపు చూద్దాం. పర్లు తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని మాకిచ్చినందుకు వందనములు. దినమంతా మీరు కాపాడారు, స్తోత్రాలు. ఒక దిన ఆయుష్ పొడిగించినారు, శ్రేష్టమైన ఆరోగ్యం ఇచ్చారు. అందుకే ఈ కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇన్స్ట్రుమెంట్స్ పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకునేందుకై నేను స్తుతిస్తున్నాను. కావలసిన మీ కృప దయచేయండి. మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నమ్మదగిన దేవుడిగా స్తోత్రాలు. మీ ఘనతను కోరుతున్నాం. మా పరిచర్య దీవించండి. దేవుని వాక్యం ధ్యానించుడుగా ఈ సంఘ ప్రార్థన దినమందు మీ దాసుడు బుద్ధిహీనుడిగా బలహీనుడిగా సాగిలపడుతుండగా దయతో క్షమించి మీ రక్తాన్ని నాపై ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి నూతనపరిచి సిలువ కార్యం జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. యెషయా నా నోట నీ మాటలు ఉంచండి. మీరు నోరేంటి మాట్లాడుతారండి. యెషయా 16, నిర్గమం 4:12, కీర్తన 80:10, మత్తయి ప్రభా మరి 10వ అధ్యాయం వచ్చినను బట్టి స్తోత్రాలు. మార్కు 4:30 బట్టి స్తుతిస్తూ మందిరం అంతా ధూపము చేత నింపండి. మా మధ్యకు మీరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరండి ఆఖరి వరకు నేర్పాటు బిడ్డలందరినీ కూడా నీ ఇంటికి నడిపించండి. ఈ కడవరి దినాల్లో ఎవరు కూడా ఈ కూడికను పోగొట్టుకొని నష్టపోకుండా సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం కలిసి చదువుకుందాం. క్రానికల్ సెకండ్ బుక్ చాప్టర్ 15 verse 6, 7, 8. దేవుడు జనములను సకల విధమైన బాధలతో శ్రమపరచును గనుక జనమును పట్టణమును పాడు చేస్తును. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుని, మీ కార్యము సఫలమగును. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యోధా బెన్యామీనుల దేశమంతటి నుండి ఎఫ్రాయిం మన్యములో తాను పట్టుకుని పట్టణములో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపు ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి. కాబట్టి ఆస తన పరిపాలనా దినాల్లో తాను యూదులకు రాజుగా ఉన్నటువంటి దినాల్లో దేశము పాడు చేయబడినటువంటి పరిస్థితి, దేశము నిర్మానుష్యముగా అయినటువంటి పరిస్థితులు, ఆసాకు దిక్కుదోచినటువంటి పరిస్థితులు, ఏమి చేయాలనో తెలియనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి కుమారులు ప్రవక్తలుగా పేరుగాంచిన ఓదేదు కుమారుడైన అజర్యా, అలాగే ఓదేదు 8వ వచనంలో ఓదేదు, వీరిరువురి మీదికి దేవుని ఆత్మ రాబడుతూ వచ్చింది. దేవుడు తన ఆత్మను వారి మీదికి పంపించి తన ప్రజల క్షేమం, రాజు యొక్క క్షేమం దేవుడు కోరిన వాడై, ఎందుకైనా మంచిది ఒక ఛాయస్, ఒక ఆప్షన్, ఒక హెచ్చరిక ప్రజలకు చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. ఆ దినాల్లో ఈ దినాల్లో దేవుని వాక్యం ద్వారానే తన ప్రవక్తలైన సేవకుల ద్వారా
దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు తన నోటి మాటగా. అందుకనే తెస్సలోనికలో పౌలు ఒక మాట అంటాడు, మీరు దానిని మనుష్యుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని ఎంచితిరి, అంగీకరించితిరి అంటాడు. చాలా మంచి మాటలు. చాలామంది మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి దేవుని వాక్యము ఎదురవుతూ ఉన్నప్పుడు, దేవుడు మన విషయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనందరము కూడా కాబట్టి వారు ఏవైతే చెప్పబడుతున్నాయో, దేవుడు ఏవైతే హెచ్చరిస్తూ వచ్చినాడో, దేవుడు ఏవైతే మనుషులతో మాట్లాడుతూ వచ్చినాడో అవన్నీ కూడా దేవుడు తన సముఖములో నుండి దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఎందుకు అనంటే వారు దయచేసి చూడండి, వారు ఏ విషయంలో దేవుని వాక్యము అంగీకరించారో ఆ మాట మనం చూస్తాం. తెస్సలోనికలు మొదటి పత్రిక మొదటి అధ్యాయము దయచేసి రండి, 6వ వచనం చదువుదాం. 6వ వచనము, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవముల అందు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. 13వ వచనం 2వ అధ్యాయం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. పరిశుద్ధాత్మ వలన మనుష్యులను, ప్రవక్తలను దేవుడు ప్రేరేపించి కొన్ని పరిస్థితులు దారుణముగా తయారవుతున్నప్పుడు, కొన్ని పరిస్థితులు తారుమారుగా అవ్వబోతూ ఉన్నప్పుడు, ఉపద్రవాలు వస్తున్నప్పుడు, కొన్ని పరిస్థితులు మితిమీరి సాగుతూ ఉన్నప్పుడు దేవుడు తన దాసుల ద్వారా ఆత్మను పంపించి వారి ద్వారా దేవుడు అనేక సందర్భాలలో ఈ నేటి వరకు యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. వారు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు మనుష్యుల వాక్యము ఏదో ఒక మనిషి చెప్తున్నానులే అనుకొనింటే మాసిదోనియాలో, తెస్సలోనికలో ఎంతో ప్రమాదం సంభవించేది. కానీ వారు అది దేవుని వాక్యమని ఎంచి నిజముగా దేవుని వాక్యమే అని వారు, పౌలు అపోస్తలుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించడానికి అక్కడ రీజన్ ఏంటి అంటే, వారందరూ కూడా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది అని అంగీకరించడం. దేవుని స్తుతించడానికి ఒక రీజన్, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి. చూడు, ఏంది ప్రభువా, ఈ ప్రజలు మా నోటి మాటగా మీరు ప్రకటింపజేసిన ఈ వాక్యాన్ని నీ వాక్యమని ఘనపరుస్తూ వచ్చినారు. అట్టి ప్రజలను బట్టి దేవుని స్తుతించడం, కృతజ్ఞతలు చెల్లించడం, థ్యాంక్స్ గివింగ్ చెప్పడం. చూడండి, కొన్నిసార్లు సంఘములో నుంచి ప్రజలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఇలాంటి పరిస్థితులు కూడా రావాలి. దేవుని వాక్యమునకు తిరుగుబాటు చేయటము దేవునికి విరోధమైనది. దేవుని వాక్యం అంగీకరించడము దేవునికి కృతజ్ఞతాస్తుతులు దైవ సేవకులు చెల్లించడానికి కారణం. వారిని బట్టి అలాగూ దేవుని ఆత్మచేత నింపబడిన వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే వారికి ఎంత ఆశీర్వాదము,
వారికి ఎంత ఆరోగ్యము, వారిని దేవుడు ఎంత బ్లెస్ చేస్తాడు, వారిని ఎంత దేవుడు భవిష్యత్తులో దీవిస్తాడు, ఎంత దీవించినాడు తెస్సలోనిక వారిని అంటే, వారు మానిసిదోనియా అకయాదంతట కూడా వారిని బట్టి మారుమ్రోగుతా వచ్చింది. వారి విశ్వాసం వెల్లడి చేయబడతా వచ్చింది. చూడండి 7వ వచనం, మొదటి పత్రిక తెస్సలోనికైలు మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో వారికి దక్కిన భాగ్యం ఏంటో చూడండి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. చాలు. 8వ వచనంలో ఆఖరి లైన్, మీ విశ్వాసము ఎక్కడ? ప్రతి స్థలమందును దేవుని ఎడలున్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమి ఇంకా చెప్పాల్సిన పనే లేదు. చూసినారండి, ఎప్పుడైతే ఓదేదు మీదికి దేవుని ఆత్మ వచ్చి యూదులకు రాజైన మరి ఆసాతో కఠినమైన పరిస్థితులు, దేవునికి విరోధమైన పరిస్థితులు, దేవునికి ఆటంకకరమైన పరిస్థితులు, దేశములో సంతోషము లేని పరిస్థితులు, కుటుంబాలలో సంతోషం నెమ్మది లేని పరిస్థితులు, భయంకరమైన నష్టాలు, ప్రమాదాలు, ఉపద్రవములు ఎదుర్కొంటున్న పరిస్థితులలో దేవుని ఆత్మ ఓదేదు మీదికి వచ్చి దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు మొదటిగా రాజు తర్వాత ప్రజలు. మొట్టమొదటిగా పరివర్తన ఎక్కడ రావాలా? నాయకుల్లో. మొట్టమొదటిగా పరివర్తన, మార్పు. చేంజ్ అవర్ లైఫ్, యువర్ లైఫ్, అవర్ లైఫ్, యువర్ లైఫ్. మనది, నీది, నాది ఎక్కడి నుంచి ఆరంభం అవ్వాలా? చూడండి, నాయకుల దగ్గర నుంచి. చూడో మాట ఎక్కడి నుంచి ఆరంభం అవుతుంది మార్పు అని అంటే, ఒకరిని చూసి ఒకరు మార్పు చెందడానికి. బుక్ ఆఫ్ యోనా గ్రంథం చూడండి. అక్కడ యోనా వెళ్ళి ఇంకా 40 దినములకు పట్టణము దేవుడు పాడు చేయబోతున్నాడు అని ఒక వార్త వినిపించినప్పుడు ఓదేదులాగా దేవుని వాక్యము వినిపించినప్పుడు, 3వ అధ్యాయము 6వ వచనము, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని గోడెలో కూర్చుండెను. కాబట్టి పరివర్తనము ఎక్కడ ఆరంభమైంది? నాయకుడి నుంచి, నాయకురాళ్ళ నుంచి. ఏం దిగినాడైనా? మనం ఒక స్టెప్ ఎక్కడి నుంచి దిగాల? సింహాసనము నుండి దిగాల. ఆశ ఒకటి ఏం దిగినాడు? తన సింహాసనము నుండి దిగి వచ్చాడు. ఈరోజు ప్రార్థన చేయడానికి మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడు అంటే, మనము సింహాసనము విడిచిపెట్టక, సింహాసనము నుండి దిగక, మనం ఆ ఉన్నతమైనటువంటి స్థితి నుంచి దిగి రాక మనం ధైర్యం తెచ్చుకుంటామంటే అది జరిగే పని కాదు. ఇప్పుడు బాగా చూడండి, ఆలోచించండి. ప్రవక్త మాట, ప్రవక్త విలువైన వారు. అర్థమైందండి? ప్రవక్త నోటి నుంచి వచ్చే మాట, వీరిద్దరూ విలువైన వారు. ఎందుకంటే దేవుడు అంతకంటే విలువైన వాడు. ఆయన తన దాసుని ఏర్పరచుకొని తన ఆత్మను పంపించి, ఆ ఆత్మ ద్వారా తన నోటి నుంచి దేవుని మాట బయలు వెళ్తా ఉంది. ఆ వాక్కు వెళ్ళినప్పుడు,
ఆ బోర బయటికి వెళ్ళినప్పుడు ఆ శబ్దం అర్థమైందండి. ఓం అంటే ఏంటి? శబ్దం. ఆ శబ్దం ఆకారము లేనివాడు అని, స్వరూపము లేనివాడు అని. శబ్దానికి స్వరూపం ఉంటుందా? శబ్దానికి ఆకారం ఉంటుందా? చూడండి. కాబట్టి ఆ మాట వెళ్ళినప్పుడు రాజు వెంటనే ఎక్కడికి దిగాడు? అది సింహాసనము వదిలిపెట్టాడు. రెండోది ఏం వదిలిపెట్టాడు? ఆశ. సింహాసనం మాత్రమే కాదు కానీ తాను కలిగి ఉన్న రాజవస్త్రములను, ఏ వస్త్రములను? రాజవస్త్రములను. దేశమంతా పాడైపోతుంటే, దేశమంతా కీడొస్తుంటే, సంఘమంతా నష్టపోతూ ఉంటే, సంఘమంతా కీడొస్తూ ఉంటే రాజబట్టలు వేసుకుంటే ఏమి ఉపయోగము? అర్థమవుతుందా? రాజవస్త్రాలు వేసుకొని కూర్చుంటే ఎవరికి నెమ్మది, ఎవరికి సుఖం, ఎవరికి సంతోషం, ఎవరికి ఆనందం? అందుకనే ప్రజలకే నెమ్మది లేనప్పుడు, సంఘములోనే అభివృద్ధి లేనప్పుడు, సంఘములోనే ప్రార్థన లేనప్పుడు, కుటుంబాల్లోనే ప్రార్థన లేనప్పుడు, కుటుంబాలు చెడిపోతున్నప్పుడు, జనము పట్టణం పాడైపోతున్నప్పుడు సింహాసనం ఎందుకు? రాజవస్త్రాలు ఎందుకు? అది భారం. అర్థమవుతుందా? భారం ఏంటి? అది భారం. దాని భారం అంటారు. అర్థమైందంటే టేక్ కేర్గా ఉండాలా, లేకపోతే దేవుడు వదిలిపెట్టాడు. కాబట్టి ఆడ పరివర్తన. మొదటిగా అతడు ఏం చేస్తా వచ్చినాడు? ఆ శబ్దం విన్నప్పుడు ఆ శబ్దానికి ఏం చేసినాడు? అతడు అంగీకారం తెలుపుతూ వచ్చినాడు. ఆ శబ్దం విన్నప్పుడు దేవుని వాక్యాన్ని, రెండవదిగా సింహాసనం నుంచి దిగి వచ్చాడు. ఆ శబ్దం విన్నప్పుడు అర్థమైందండి. మూడవదిగా ఏం చేస్తూ వచ్చినాడంటే రాజవస్త్రములను పరివర్తనము చెందడానికి తీసివేయబడుతూ వచ్చినాయి. ఆ శబ్దం దేవుని వాక్యము ఓదేదు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నాలుగవదిగా ఏం తీసుకొచ్చినాడంటే రాజుకి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? తలకి కిరీటాలు. ఏం చేయాలా? దేవుని వాక్యము దేవుడని గ్రహించి వారు కలిగి ఉన్న తమ కిరీటములు ఆయన సింహాసనం ఎదుట పడవేయాల. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 4 చూడండి. ఆ సింహాసనం చుట్టూ కూర్చున్న 24 పెద్దలు వారు ఏం చేస్తూ వచ్చినారు అనంటే 20 కిరీటములు పెట్టుకొని ఏం చేస్తూ వచ్చినారు వారందరూ. మరి చూడండి 4వ వచనం, 4:4 రెవల్యూషన్ చాప్టర్ 4:4 4వ అధ్యాయం 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై ఏం చేసినారు? సువర్ణ కిరీటములు పెట్టుకొని. ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? అదే లెక్క, కౌంట్ తప్పు. ఎన్ని? సింహాసనము చుట్టూ 24 సింహాసనములు, 25 సింహాసనములు. ఆ సింహాసనం, మొదటి సింహాసనం ఎవరు రావాలి? యేసుక్రీస్తు ప్రభు రావాలా. ఇటు 12 అటు 12. సెంట్రల్ సింహాసనం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. సింహాసనము చుట్టూ చదవండి అన్నమాట 24 సింహాసనములు. ఈ అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ 24 పెద్దలు ఏం చేస్తున్నారంటే ఈ సింహాసనం మీదనే దృష్టి ఉంది. అర్థమైందా? 24కి ఏముంది? 24కి తెల్ల వస్త్రాలు ఉన్నాయి, 24కి దట్టీలు ఉన్నాయి, 24కి ఏమున్నాయి? సింహాసనాలు ఉన్నాయి, 24కి కిరీటాలు కూడా ఉన్నాయి. ఆ కిరీటాలు కూడా బంగారు కిరీటాలే.
ఏ కిరీటాలు? బంగారు కిరీటాలు. ఇప్పుడు ఖాళీగా ఉన్నదే సింహాసనం, అర్థమైందండి? రాజసింహాసనం. లూసిఫర్ అదే ఆశించాడు, అర్థమైందండి? లూసిఫరు సభాపర్వతం మీదకి ఎక్కుతాను, అర్థమైందండి? మహోన్నతుని ఆ సింహాసనం మీదకి ఎక్కుతాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఆ మాట ఉంది. చూడండి ఆ మాట ఏమంటాడు. ఇప్పుడు సింహాసనం ఖాళీ ఉన్నప్పుడు ఆ సింహాసనానికి అంత విలువ ఉంది. ఆ సింహాసనమును బట్టి వారందరూ కూడా ఆ సింహాసనం ఫుల్ఫిల్ చేసే ఒక ఆయన వచ్చే వరకు వారు గనులుగా కూర్చుంటూ వచ్చినారు. ఎలాగుంటూ వచ్చినారు? దయచేసి చూడండి 13వ వచనం. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనము. 14వ వచనము 2వ లైన్, మహోన్నతునితో నన్ను సమానునిగా చెందిన. మనుషులో అనుకుంటేవి వారి అభిప్రాయాలేంటి? మనుషులో అనుకోవడం ఏముంది? మనిషిలో ఊహాగానాలు, అర్థమైందండి? పైన మీటింగులు, కింద ఏంటి? చర్చలు, అర్థమైందండి? చర్చలు చేస్తూ ఉంటాం చూడండి. కాబట్టి ఈ 24 పెద్దలు ఏమున్నవి? ఈక్వల్. కాకపోతే ఏముంది? మనసులో ఏముంది? ఎందుకు ఉందా లేదా అని మనం రెక్టిఫై చేద్దాం. చూడండి, ఎప్పుడైతే రండి ప్రాణ గ్రంథం 4వ అధ్యాయంలోనికి రండి. ఆ సింహాసనం చుట్టూ 4 సింహాసనంలో 24 పెద్దలు కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు అని అంటే కిరీటాలు పెట్టుకొని కూర్చుంటూ వచ్చినారు. అప్పుడు అంతలో పరిశుద్ధుడు అనే ఒక ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు ఆ సింహాసనం ఎదుటికి వచ్చినప్పుడు 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువానిని, అర్థమైందండి? ఎవరున్నారు ఇప్పుడు? ఆ సింహాసనానికి రావలసిన వాడు వచ్చినప్పుడు, ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడిని చూసినప్పుడు ఏం పోయినాయి? ఇప్పుడు చెప్పండి. కూర్చున్న వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? చెప్పండి. పడ్డారు? సాగిలపడ్డారు, అర్థమైందండి? తర్వాత ఏం చేసినారు? యుగములకు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, ఈ మాటేనండి. నీవే అంటే అర్థం ఏంటి? మేము కాదు. అప్పుడు దాకేమనుకున్నారు? మాకు ఆ సింహాసనం కావాలా, మేము ఆ సింహాసనాన్ని అధిరోహించాలా, ఆ సింహాసనం గొప్పదనుకున్నారు, ఆ రాజకిరీటం గొప్పది అనుకున్నారు, అది కలిగి ఉండాలని ఆశించారు, అది ఎంత బాగుంటుందో అని ఊహించుకున్నారు. ఆ సింహాసనాసీనుడు, అర్థమైందండి? ఎప్పుడైతే ఆ ప్రభావాన్ని గుర్తెరిగారో, నీకు మాత్రమే మేము ప్రాధాన్యత ఇవ్వాలా, నీకు మాత్రమే మేము మొక్కాలా, నీ ఎదుట మాత్రమే సాగిలపడాలా, నీ సన్నిధిలో మాత్రమే మేము ప్రార్థించాలా, నీ సన్నిధిలో మాత్రమే మేము మొరపెట్టాలా. ఈ కిరీటాలకు మేము యోగ్యులం కాదు, ఈ రాజవస్త్రములకు మేము యోగ్యము కాదు, ఇలాగూ కూర్చోవడానికి కూడా మేము యోగ్యులం కాదు, ఈ ఊహ కూడా మాకు రాకూడదు అని ఏం చేసినారు వారు? తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట చదవండి అన్నమాట. నీవే అర్హుడవని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట పడవేసిరి. జనము పట్టణము పాడు అయిపోయింది, ఇక కాకుండా ఉండాలా. పాడైన పట్టణాలను, చెడిపోయిన పట్టణాలను, నాశనమైన పట్టణాలను, చెదిరిపోతున్న సంఘాలను కట్టడానికి సింహాసనం దిగాల. అర్థమైందా? కట్టడానికి ఈ శబ్దం వింటున్నప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఆ వస్త్రాలు తీసేయాల. మూడోది, ఆ ఊహే తప్పని గ్రహించాల.
నాలుగోది ఆయన మాత్రమే అత్యున్నత సింహాసనాసీనుడు అని గ్రహించాలా. ఐదోది ఆ ఊహల్లో పెట్టబడిన ఆ కిరీటాన్ని తీసి సింహాసనం ఎదుట పడవేయాలా. ప్రభువా, మా కిరీటాలు కాదు కానీ మమ్మల్ని బ్రతికిస్తే చాలు, మేము మీకు మొరపెడతాము. 80వ కీర్తన 18వ వచనం. వారు అక్కడ అంటా ఉన్నారు, మమ్మల్ని బ్రతికి అంతే, మాకు ఊపిరి, అప్పుడు మేము మీకు మొరపెట్టుకుంటాం, మేము గోజారుకుంటాం, మేము బలహీనులం, సాహసము లేని వారం, ఒట్టి ముక్కు పట్టుకుంటే ప్రాణం పోయే వారం, మాకెందుకు ఇంత, ఈరోజు ఇంట్లో రేపు మట్లో రేపేమి జరుగునో తెలవదు. 3 క్షణాలు మనిషి బ్రతకడం, ఒక క్షణం మనిషి బ్రతకడం కష్టం. నీ ఊహలు రేపు ఏమవచ్చు, ఏమైనా కావచ్చు, తారుమారు చేయొచ్చు, పరిస్థితులు మార్చొచ్చు, సముద్రాలు నదులు కావచ్చు, నదులు సముద్రాలు కావచ్చు, సముద్రాలు ఎడారిగా మారవచ్చు. అన్ని సృష్టించిన వాడు దేవుడే కనుక నీ ఊహలకు అతీతంగా దేవుడు నిన్ను ఎడారిగా మార్చే దినాలు రావచ్చు. చదవండి ఆ మాట. 80వ కీర్తన 18 వచ్చిన ఏమంటున్నాడు అక్కడ చూడండి ఎంత మాట. నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి చాలయ్యా, ఈ కిరీటం వద్దు, ఈ రాజవస్త్రాలు వద్దు నాయనా, రేపేమి జరుగునో మాకు తెలవదు, రేపేమి సంభవించునో మాకు తెలవదు. రాజులు పోయారు, రాణులు పోయారు, మంత్రులు పోయారు, భక్తులు పోయారు, ప్రవక్తలు పోయారు, అనేక మంది పోయారు, ఆశించిన వారు అడుగంటి పోయారు. అర్థమైందండి? ఆశించి ఎంతోమంది అడుగంటిపోయినారు, కళ్ళలో చూస్తూ వచ్చినాము. అయ్యో, అలా ఉండి మేము ధైర్యము సాహసము చేయడానికి వీలు లేదు, మమ్మును బ్రతికించు, అది కోరు. అర్థమైందండి? ఎందుకు బ్రతికించు 31వ అధ్యాయం కీర్తన 31వ కీర్తన 15వ వచనం. భక్తుడు అన్నాడు ఏమని, ఎందుకు బ్రతికించాలని కోరాలా? యెహోవా 31వ కీర్తన 15వ వచనం మొరపెట్టినాం, నా కాలాగతులు నీ వశములో ఉన్నవి. ఎందుకు కోరుతున్నారు భక్తులు? ఎందుకు ప్రార్థన ఎందుకు వేడుకుంటున్నారు? మేము బ్రతకడానికి ఆయుష్ మాది కాదు, ఆరోగ్యం మాది కాదు. ఈ చెయ్యి ఆగమంటే ఈరోజు ఆగిపోద్ది, బ్రెయిన్ స్ట్రోక్ రమ్మంటే వస్తుంది, హార్ట్ స్ట్రోక్ రమ్మంటే వస్తుంది, అల్సర్ రమ్మంటే వస్తుంది, కాళ్ళకు అల్సర్ ఉంది, పేగులకు అల్సర్ ఉంది, అర్థమైందండి, అన్న వాయుకి అల్సర్ ఉంది, పెదవులకు అల్సర్ ఉంది, నాలుకకు అల్సర్ ఉంది, నోటి పుండ్లు ఉన్నాయి, కాలి పుండ్లు ఉన్నాయి, కడుపులో పుండ్లు ఉన్నాయి. ఏ రోజు ఏది రమ్మంటే అది తప్పించుకోలేవు. నాటకాలు వేయడానికి మనమేం దేవుళ్ళం కాదు, ఇనుము కాదు. ఒక టేకు ఈ డోర్ అయినా 100 ఏళ్ళు ఉంటుంది కానీ 1 సెకండ్ మనం ఉండలేం. 1 సెకండు మానవుడు గడుపుట బహు కష్టతరమైన పని. ఊహలు ఎప్పుడవుతాయి? అవుతాయా? కాని పని. అర్థమైందండి? కాని పని. అందుకని భక్తుడు అన్నాడు, మా కాలగతులు మీ వశములో ఉన్నాయి, మేమే పాటి వారం, మమ్మును బ్రతికించు, అప్పుడు నీ నామమున మేము ఏం చేస్తాం? అయ్యా, బ్రతికిస్తే చాలు. ఈ రాత్రి సవ్యంగా కన్ను మూసి తెరిస్తే చాలు, రేపు దేవుని దయన లేగానే ఉదయాన్నే నేను సితారాం మేలుకో, అర్థమైందండి, గిటారం మేలుకో, నేను ఎక్కువనే లేస్తాను అని ఆ ప్రార్థన నాకు ఇస్తే చాలంతే. నేను బ్రతికి బట్ట కడితే చాలంతే. 3 క్షణాలు 30 రోజులు గడవాలంటే, 1 నెల గడవాలంటే, నాటి జోక్ 1 సెకండ్ గడవడం మానవుని జీవితంలో ఎంత కష్టమో. అందుకనే అతడు ఓదేదు మాట చెప్పగానే సింహాసనం దిగాడు. రాజుకంత అవసరమేముంది? రాజు కదా, రాజవస్త్రాలు తీసేశాడు. ఆ శబ్దాన్ని వాక్యముగా చెప్పబడిన మాటను దేవుని మాటగా అంగీకరించాడు. కిరీటాన్ని నేలమట్టం చేశాడు, భూమి మీదకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బూడిదలో కూర్చున్నాడు. ఆ బూడిదలో కూర్చొని ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు? ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అయ్యా, ఆశ ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. నా కాలగతులు మీ వశంలో ఉన్నాయి, నీవు సింహాసనాసీనుడవు. అర్థమైందండి? నీవు మాత్రమే గణపరచబడడానికి అర్హుడవు. అయ్యా,
ఈరోజు మమ్మల్ని బ్రతికించు, రేపు నీ నామమున ప్రార్థన చేస్తాం. అర్థమైందండి? ఈరోజు బ్రతికించు, నీ నామమున మేమేం చేస్తాము? మొరపెట్టుకుంటాం, గోజారుకుంటాం. ఈ ఊపిరి నీది. ఆ రోజు ఏదోను తోటలో అవ్వను ఆదామును చేసినప్పుడు ఊదేవే ముక్కుల్లో, ఆ ఊపిరి నీది. ఈ ఊపిరి ఆగకముందే నా సింహాసనం నుంచి దించు. ఈ ఊపిరి ఆగకముందే నా కిరీటం తీసివేయి. ఈ ఊపిరి ఆగకముందే ఇది దేవుని వాక్యమని గ్రహించే మనసు దయచేయి. ఈ ఊపిరి ఆగకముందే నీవే దేవుడు అని, నువ్వే ఘనత పొందుటకు అర్హుడు అని నా జీవితంలో నేను ఎరగడానికి సహాయం చేయి. నువ్వు బ్రతికిస్తే నేను ప్రార్థన చేస్తానని నిరీక్షణ నాకు దయచేయి అని దేవుని గోజారు. దానికి ధైర్యం తెచ్చుకో, నీ కార్యం సఫలం చేయబడుతుంది. మే గాడ్ బ్లెస్ యూ. లెట్ us pray. మోకరిద్దాం. ప్రభు సహాయించునుగాక, తన వాక్యాన్ని తన పక్షంగా నెరవేర్చునుగాక. మోకరిస్తాం, కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుందాం. రేపటి దినం బైబిల్ స్టడీ కొరకై శుక్రవారం సహోదరుడు రఘు, సహోదరి అమృతమ్మ వారింటి దగ్గరే జరిగే సిస్టర్స్ ఉపవాస ప్రార్థన కొరకై మరి ప్రార్థన చేస్తారు. శాశ్వతమైన ప్రేమతోని ప్రేమించినటువంటి మా దేవుడు, మా రక్షకుడు, నీ కొందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. నేను నీ యొక్క దాసులు పెట్టుకొని పలు విధాలుగా నీ వాక్య ప్రత్యక్షతలో నాతో మాట్లాడినటువంటి నీ యొక్క ప్రేమను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. మొదటి దశలోని రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, దయగలిగిన తండ్రి ప్రభా, ఈ విధంగా పరిశుద్ధమైనటువంటి నాయన నీ మాటల చేత ప్రభా నాతో మాట్లాడినటువంటి నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి, నైనా మా కాలగతులు నైనా నీ వశంలో ఉంటున్నాయి. నీ వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తూ ఉంటుంది, నీ వాక్యం మమ్మలను పురికొల్పుతూ ఉంటుంది. నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. నైనా వెలుగు కమ్మన్నప్పుడు వెలుగైంది, చీకటి కమ్మన్నప్పుడు చీకటి అయింది. నైనా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత కింద మమ్మలను నా తండ్రి ఆవరించినటువంటి నీ యొక్క ప్రేమను బట్టి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ వస్తున్నాను. రాత్రికాల సమయంలో నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. ఈ చిన్న మందగా నా తండ్రి ప్రభా, అనాది కాల సంకల్పంలోనే నా తండ్రి ప్రభా, ఆయన ఈ యొక్క చిన్న గ్రామంలో నా తండ్రి ప్రభా, ఆయన అనేక ఆత్మల ద్వారా ప్రభా ఈ విధంగా తండ్రి మాకు అనుగ్రహించినటువంటి యొక్క నా తండ్రి చిన్న సంఘాన్ని బట్టి నా తండ్రి ఆత్మలను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభా, అయినా నువ్వు మమ్మలను ఎరగకపోతే ప్రభా, ఎక్కడనో చీకట్లో అంధకారం లోకంలో మేము అనాథులుగా నా తండ్రి ప్రభా ఎంతో భయంకరమైనటువంటి చీకట్లో ప్రవేశించినటువంటి వారము నా తండ్రి నీ వాక్యం ద్వారా ప్రభా, నీ రక్తం చేత ప్రభా విధంగా తండ్రి ప్రభా మమ్మలను ఒక మందగా ఒక గుంపుగా ఏర్పాటు చేసుకున్నటువంటి నీ ప్రేమను బట్టి నీ స్తుతిస్తూ నేను గణపరుస్తూ వస్తున్నాను. దయగలిగిన తండ్రి ప్రభా, రేపు నా తండ్రి ప్రభా బైబిల్ స్టడీలో కృప చూపండి, దయ చూపండి. నాయన ఏ వాక్యంతో ఏ అధ్యాయాలతోటి ప్రభా నేను నీ దాసుని మాట్లాడబోతున్నావు తండ్రి, బలంగా వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయగలిగిన తండ్రి ప్రభా, నీ యొక్క ఆత్మీయ మాటలేసేత ప్రభా మమ్మలను పురికొల్పుకొని ఈ విధంగా లోకంలో జీవించిన దినాలు నా తండ్రి ప్రభా అయినా నీకు నమ్మకంగా జీవించే పిల్లగా మనం సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాము. దయగలిగిన తండ్రి ప్రభా, శుక్రవారం నైనా మరి నా తండ్రి ప్రభా ప్రకాష్ నా తండ్రి అరుణను జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభా మరి నా తండ్రి ఉపవాస ప్రార్థనలో కృప చూపండి, దయ చూపవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తాము. ఈ విధంగా తండ్రి ప్రభా ఆ కుటుంబాన్ని కనికరించండి, కాపాడండి, కృప చూపాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అక్కర్ల అవసరాన్ని ప్రభా నా తండ్రి నువ్వు ఎరిగినటువంటి వాడువు తండ్రి, నాయన నువ్వు ముందుండి నడిపించవలసిందిగా కుటుంబాన్ని ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. ప్రభా ఎవరికి లేని ధన్యతను మాకు ఇచ్చి ప్రభా ఈ దినం నేను ప్రార్థించే విధంగా నాకు ఇచ్చిన బట్టి నేను వందనాలు ప్రభా. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని ప్రభా నైనా మాతో మాట్లాడిన మాటలు బట్టి నేను వందనాలు ప్రభా.
ఎంతో గొప్ప దేవుడుగాను మాకుండే ప్రభా ప్రతినిత్యం మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నందుకై నేను వందనాలు ప్రభా. ఏసే ఆశ అయితే ప్రభా ఎంతనైనా ఎంతగానో తగ్గించుకొని ప్రభా నైనా ఏసే ప్రవక్త చెప్పిన మాటలు విని ప్రభా నీ ఎదుట సాగిల పడుతూ వస్తున్నాడు. అంతేకాకుండా 24 పెద్దలు ప్రభా ప్రభా పరిశుద్ధుడు అని వెలుకొల దూతలు పొగడబడుతున్న దేవుడుగాను మాకున్నందుకై నేను వందనాలు. ఏసే సమయంలో ప్రభా ప్రార్థన అంశంలో నీ ఎదుట పెట్టకు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను వందనాలు ప్రభా. రేపటి దినంకై మమ్మల్ని సిద్ధపరచండి, జ్ఞాపకం చేసుకో ప్రభు. నైనా బైబిల్ స్టడీలు తోడుగా ఉండండి ప్రభా, జ్ఞాపకం చేసుకోనండి. అలాగే పాటలు, వాక్యము, అలాగే వాయిద్యాలు ప్రతి రేపటి దినమంతా కూడా సిద్ధపాటు కలెక్షన్ ఏర్పరచుకున్న ప్రతి బిడ్డను తీసుకురండి ప్రభా. పరిగెత్తుకొని ప్రతి ఒక్కరూ నీ యొక్క సన్నిధానంలో పురికొల్పబడి వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ప్రభా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో అమృతక్క రఘు అన్న వాళ్ళ గృహంలో జరిగే ఫాస్టింగ్ ప్రేయర్లోనూ తోడుగా ఉండండి. ప్రతి ఒక్క సిస్టర్స్ని బలపరచండి ప్రభా, సిద్ధపాటు కలుగ చేయమని అడుగుతున్నాం. ఆ దినం అంతా కూడా తోడుగా ఉండండి, కృప చూపించండి. అలాగే ప్రభా యేసయ్యా నీ గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాం. ప్రార్థించే ప్రతి అంశానికి నువ్వు జవాబు అనిగించి సహాయం చేయమని నైనా ఈ సంఘ ప్రార్థనలో మా ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇజ్రాయెల్ దేశము, అమెరికా, ఇరాన్ యుద్ధాలు ఆగిపోవటకు ప్రవచితమైతే ఆగిపోవడానికి సిద్ధంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రభు సాయం చేసినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే రేపు ఆల్ నైట్ ప్రేయర్ కొరకై, క్లీనింగ్ డ్యూటీ శనివారం కొరకై ప్రార్థన. ఒక సహోదరుడు, ఒక సహోదరి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. బలహీనుని నిష్ప్రయోజకుని జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా కాపాడి కనికరించి నీ కాపుదల భద్రతనిచ్చి ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రార్థన కూడికలో నన్ను జ్ఞాపకం చేసుకొని సన్నిధి తెచ్చిన నీ మహా ప్రేమను బట్టి, కృపను బట్టి నీకెన్నో కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. సమయంలో ప్రభా నీ దాసుని జ్ఞాపకం చేసుకొని నీ సిలువ చాటున మరుగుపరుచుకొని మా గమనానికి తెచ్చిన నీ లేఖన భాగాలు బట్టి నీకెన్నో కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడుతూ వచ్చిన నీ లేఖన భాగాలు బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆశను ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. ఓబేదేము చెప్పినప్పుడు అతడు ఏ విధంగా ప్రభా తగ్గించుకుంటూ వచ్చినాడు. రాజు అయినప్పుడు తండ్రి తన కిరీటాన్ని, తన వస్త్రమును పక్కపెట్టి ప్రాణాల నిమిత్తం ప్రభా విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చినాడు. అటువంటి రాజులే మొరపెడుతూ వచ్చినారు. అటువంటి రాజులే నిన్ను కనపరుస్తూ వచ్చినారు. పాపినైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నా కాలగత్తెలు నీ స్వాధీనంలో ఉంచుకొని ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రార్థన హెచ్చరికలు నేను కూడా పొంది వారు ఏ విధంగా తాము తగ్గించుకొని తమ కిరీటాలు పక్కన పెట్టి ప్రార్థన చేస్తూ వచ్చినారు గనుక ప్రభా అటు విశ్వాసం కలిగి నీ సన్నిధిలో నమ్మకం కలిగి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించినట్లు ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మమ్మను కూడా హెచ్చరించిన నీ హెచ్చరికలు బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ వస్తున్నాను. దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ద్వారా స్పష్టంగా నువ్వు మాట్లాడుతూ వచ్చినావు. ఇది దేవుని వాక్యమే, మనుషులది కాదని ప్రభా వారు గ్రహిస్తూ వచ్చినారు గనుక ప్రభా ఆ వాక్యాన్ని బట్టి వారు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ వచ్చినారు, సాగిలపడుతూ వచ్చినారు గనుక ప్రభా 24 పెద్దల 4 జీవుల ద్వారా పొగడబడుతూ వచ్చిన దేవునికి స్పష్టంగా నమస్కారం చేస్తూ వచ్చినారు. నాయన ఈ లోకంలో ప్రభా గర్వంగా అహంకారంగా మన నాయన ప్రవర్తిస్తూ ప్రభా దీనత్వం తగ్గింపు లేని జీవితము ఈ రాత్రి ప్రభా నన్ను నిమిత్తమును దర్శిస్తూ వచ్చినావు. దేవా క్షమించు, మన్నించుము. అటు దీనత్వం కలిగి నీ సన్నిధిలో
మొరపెట్టి నాయన కృతజ్ఞతలు చెల్లించే భాగ్యం అయోగ్యునికి నాకు కూడా ఇచ్చినావు. అందులకై ప్రభా మనసారా హృదయారా నీ సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అట్టి నిరీక్షణ విశ్వాసం కలిగి ప్రభా ఈ లోకంలో ప్రభా జీవించే భాగ్యం నాకు అనుగ్రహిస్తూ వచ్చినావు. నా దేవా, మరి నీ ముఖము తిప్పుకుంటే ఇక్కడ లోకములో క్షణము కూడా బ్రతకలేని జీవితాలు, గర్వంతో అహంకారంతో ఉన్న జీవితాలను రాత్రి దర్శిస్తూ వచ్చినావు. దేవా, క్షమించుము, మన్నించుము. నీ వాక్యం ద్వారా సరిచేసుకొని సరి అయిన రీతిలో నీ సన్నిధిలో నాయన విజ్ఞాపన చేయనట్లు సిద్ధపరిచిన నీ మహాప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, సాయం చేయం. మరి తండ్రి నాయన రష్యా మరి తండ్రి ఏ విధంగా యుద్ధాలు జరుగుతూ వస్తున్నాయి ప్రభా, భయంకరమైన యుద్ధాలు, అనేకుల ప్రాణాలు పోతున్నాయి. దేవా, నిశ్చితమైతే వాటిని ఆపివేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవా, సాయం చేయం. చర్చలు జరుగుచున్నాయి. ఒకరి ఒకరు అర్థం చేసుకొని యుద్ధాలు ఆపునట్లు నీవే సిద్ధపరిచి బలపరుస్తూ రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవా, సాయం చేయము. మరి నాయన ఆల్టర్నేట్ ప్రేయర్ రాత్రికాల సమయంలో ప్రభా జ్ఞాపకం చేసుకోము. నిలబడుతున్న దాసుని జ్ఞాపకం చేసుకోము. ఆ దినం ప్రభా అనేకులు వచ్చి ప్రభా మరి ప్రార్థించే బిడ్డలుగా నా నాయన నీ సన్నిధిలో గడిపే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి తీసుకురావాలని ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవా, సాయం చేయము. సమస్తం ప్రభా క్రమముగా మర్యాదగా నీ సన్నిధిలో మేమందరం కూడుకొని ఏక మనస్సు కలిగి ఏక భావం కలిగి నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా మమ్మను స్థిరపరచి బలపరచుమని ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవా, సాయం చేయమని పాదాలకు అప్పగిస్తూ నన్ను తగ్గిస్తూ నెచ్చిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. చెల్లించుకుంటున్నాను దేవా. ప్రభా, మరి మీ యొక్క దాసుని శిలువ చట్టు మరుగుపరుచుకొని సంఘ వాగ్దానం తండ్రి 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయం 6 వచనాల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనా చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆశ తండ్రి ప్రభా, మరి యూదులకు రాజుగా ఉన్న దినాల్లో తండ్రి ప్రభా జనమును పట్టణమును పాడు చేసిన భయంకరమైన దినాల్లో తండ్రి ప్రభా మరి మీ యొక్క వాక్యంలో తను అంగీకరించినప్పుడు తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా తన యొక్క సింహాసనమును వదిలిపెడుతూ వచ్చినాడు తండ్రి. తనకున్న రాజవస్త్రములను తీసివేసి ప్రభా మరి తన యొక్క కిరీటంను తీసివేసి తండ్రి ప్రభా గోనె పట్ట కట్టుకొని బూడిదలో ఉండి ప్రార్థిస్తూ వచ్చినాడు. బలహీనమైన తన పరిస్థితుల్లో ప్రభా మరి మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి ప్రభా ధైర్యం తెచ్చుకొని ప్రభా మరి తన కార్యమును సఫలం చేస్తూ వచ్చినాడు తండ్రి ప్రభా. ఇటు వాక్యం ద్వారా ప్రభా మీరు మమ్మల్ని ప్రభా బలపరిచిన విధానం బట్టి వందనా చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఎన్నో ఉపద్రవం లాంటి శ్రమలు కలిగినప్పుడు తండ్రి ప్రభా కేవలం మేము కూడా తండ్రి మీ యొక్క సన్నిధానంలో తండ్రి ప్రభా కేవలం మీ ఎదుట మాత్రమే సాగిలో పడి తండ్రి ప్రభా అయ్యా తగ్గించుకొని ప్రార్థించే వరముగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ప్రభా మరి శుక్రవారం జరిగే తండ్రి ఆల్నైట్ ప్రేయర్ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నిలబడుతున్న మీ దాసుని గుడిసెలో చట్టు మరుగుపరుచుకోండి తండ్రి. ఎంతోమంది తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా కూడికకు వచ్చి తండ్రి ప్రభా మరి వారి తండ్రి ప్రభా ఆశీర్వాదాలు పొందుకున్న వారిగా సిద్ధపరచండి ప్రభా. శనివారం రోజు జరిగే తండ్రి ప్రభా చర్చి క్లీనింగ్ విషయంలో తండ్రి ప్రభా ఎవరి పేర్లైతే ప్రకటించబడిన తండ్రి వారు వచ్చి నమ్మకంగా పనిచేయటకు మీరే సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. ప్రత్యేకంగా తండ్రి ప్రభా అంత్య దినాల్లో ఉంటున్నాం తండ్రి ప్రభా. యుద్ధాలు జరుగుతున్న దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయ్యా మరి తండ్రి ప్రభా ఆ యొక్క యుద్ధాలను తండ్రి ప్రభా మరి అయ్యా ఆపివేయాలని ప్రభా చర్చ జరుగుతుండగా ప్రభా మీ చిత్తం అయితే తండ్రి ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. ఆ యొక్క యుద్ధాలను ఆపివేయాలని తండ్రి ప్రభా మీ యొక్క కార్యం బయలుపరచండి, సహాయం దయచేయండి ప్రభా. సహోదర ప్రేమ కలిగి తండ్రి యుద్ధాలు ఆపివేయటకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి, సహాయం దయచేయండి తండ్రి. ఈ యొక్క సంఘ ప్రార్థనలో దేవా ప్రార్థించటకు మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ముందున్న సమయానంతా మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రేపు ఈసీఐలో మరి బాతిగల అలాగే తెలంగాణ దైవ సేవకుల ప్రార్థన కూడికుంది, ప్రార్థన చేయండి. అలాగే మరి సండే పరిచర్య కొరకై మన మధ్యకి ఎబ్రోన్ ద్వారా వచ్చే దైవ సేవకుల కొరకై, వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకై, చికెన్ పాక్స్ బాధపడుతున్న వారి కొరకై ఓ సహోదరుడు ఓ సహోదరి ఏమో 4 విషయాలు ప్రార్థన చేస్తారు.
ఉదయం నుంచి మీరు కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనలో దేవా మరి ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు. దేవా నీ లేఖన భాగం నుంచి దేవా మీరు మాతో పరిపరి విధాలుగా మీరు మాట్లాడిన విధానం పరిచి నీకు వందనాలు. ఆశాను ప్రభా మా మధ్యకు తీసుకొచ్చి దేవా అవునైనా మరి ప్రభా నీ యొక్క విలువైన భాగాల ద్వారా నీ యొక్క విలువైన ఆనిముత్యాల ద్వారా పరిపరి విధాలుగా మమ్మల్ని దర్శించిన నీ యొక్క ప్రేమను బట్టి వందనాలు. దేవా మరి ప్రభా వారి యొక్క కిరీటాలను పక్కన పెట్టి ప్రభా దేవా మరి తండ్రి ఆ యొక్క రాజవస్త్రాలను పక్కకు పెట్టి దేవా మరి తండ్రి ఆ యొక్క బుడిదలు కూర్చొని తండ్రి దేవాని యొద్ద విజ్ఞాపన చేస్తూ వచ్చినారు. దేవాని యొక్క ప్రేమను బట్టి నీ యొక్క ప్రణాళికను బట్టి వందనాలు. దేవాని గొప్ప నాంబర్స్ తెలుస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా అవునైనా మరి ప్రభా ఈ యొక్క కాళ్ళగత్తులన్నీ ప్రభా నా వశములో ఉన్నాయంటూ ప్రభా మీరు సెలవిస్తూ వచ్చినారు. దేవాని గొప్ప నాంబర్స్ తెలుస్తున్నాం తండ్రి. నీ యొక్క విలువైన మర్మాల ద్వారా పరిపరి విధాలుగా మీరు మాతో మాట్లాడిన విధానం పరిచి నీకు వందనాలు. నీ గొప్ప నాంబర్స్ తెలుస్తున్నాం తండ్రి. అయినా అవునైనా మరి ప్రభా నీ కృప చూపించండి దేవా మరి ప్రభా. మరి రేపటి దినంలో ప్రభా అవునైనా మరి ప్రభా సేవకుల మీటింగ్లో కూడా నీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ యొక్క దాసులను దేవా తెలంగాణ మరి ప్రభా అవునైనా వాళ్ళు మరి ప్రభా నీ యొక్క దాసులను మీరు అభిషేకించి మీరు వాడుకుంటున్నామని కోరుచున్నాను తండ్రి. కృప చూపించండి. మీ యొక్క అద్భుతమైన కార్యాలను చేయండి. నువ్వే తోడు సహాయం దయచి నీ యొక్క దాసులను కూడా మీరు బలంగా మీరు వాడుకుంటున్నామని కోరుచున్నాను తండ్రి. కృప చూపించండి. నమ్మదగిన దేవా ఆదివారం పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అవునైనా మా మధ్యకు పంపబడుతున్న నీ యొక్క దాసుని మీరు అభిషేకించి మీరు వాడుకుంటున్నామని కోరుచున్నాను తండ్రి. ఆ దినం కొరకు ప్రభా పాటల కొరకు నిలబడుతున్న నీ దాసులను మీరు అభిషేకించి మీరు వాడుకోనండి. కృప చూపించండి. నమ్మదగిన దేవా నీ పాదముకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునైనా మరి ప్రభా ఆ యొక్క వారంలో ప్రభా పరిచర్యలో మీరు సన్ని తోడుగా ఉంచండి. కృప చూపించండి దేవా. నువ్వే తోడు సహాయం దయచేయండి ప్రభా. నమ్మదగిన దేవా బా మరి తండ్రి అయినా ఆ యొక్క మరి తండ్రి వైరస్ ద్వారా ఉంటున్న నీ యొక్క బిడ్డలను కూడా మీరు బలపరచండి. మంచి ఆరోగ్యం ద్వారా నింపండి దేవా మరి తండ్రి అయినా ఈ యొక్క అవునైనా మరి ప్రభా మరి తండ్రి కండ్ల గురించి కూడా మరి ప్రభా హాస్టల్లో బిడ్డలు మరి తండ్రి అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమందికి మరి ప్రభా అవునైనా మరి తండ్రి ఆ యొక్క కండ్ల వైరస్ వస్తూ వచ్చినది దేవా మరి ప్రభా మీరు కృప చూపించండి. మంచి ఆరోగ్యాల ద్వారా నింపుతురమ్మని కోరుచున్నాను తండ్రి. నువ్వే తోడు సహాయం దయచేయండి తండ్రి. ఈ యొక్క మరి ప్రభా వైరస్ను కూడా మీరు తగ్గించండి. కృప చూపించండి దేవా. నీ యొక్క బిడ్డలను కూడా క్షేమం అనుగ్రహించండి. నువ్వే తోడు సహాయం దయచేయండి. నమ్మదగిన దేవా నీ పాదము కొందనాస చెల్లిస్తున్నాం. అవునైనా మరి ప్రభా కృప చూపించండి. మా సంఘంలో ప్రతి ఆక్కర ప్రతి కొరతను తీర్చండి దేవదాసుడు దాసురాలు వారి సేవ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. నువ్వే తోడు సహాయం దయచేయండి. నమ్మదగిన దేవా మీ పాదము కొందనాస చెల్లిస్తున్నాం తండ్రి. మా సంఘంలో ప్రతి అక్కర ప్రతి కొరతను తీర్చమని కోరుకుంటూ యేసుక్రీస్తున్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం దేవా. ఆమేన్. సిస్టర్స్ లేట్ చేయకండి. అయ్యా మరి తండ్రి ఇంతవరకు పాటల ద్వారా మీరు ఎంతో మహిమను వందనాలు స్తోత్రములు తండ్రి నాయన ప్రభా. 2వ దిన వృత్తాంతములు 15వ అధ్యాయము మరి తండ్రి నాయన ప్రభా 6-7 వచనాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి నాయన ప్రభా. హాసని మా మధ్యకు మీరు తీసుకొని వచ్చారు. వచ్చారు తండ్రి నాయన ప్రభా. ఆనాడు భక్తులకున్న దేవుడవు తండ్రి నాయన ప్రభా. ఈరోజు మా పక్షంగా మీరు ఉంటారని మీరు వాగ్దానము చేస్తూ వచ్చారు తండ్రి నాయన ప్రభా. అదే రీతిగా మరి తండ్రి నాయన ప్రభా మా యొక్క కాళ్ళగతులన్నీ మీ వశలో ఉంచుకుంటూ వచ్చారు తండ్రి నాయన ప్రభా. ఈరోజు సజీవంగా ఉండి
మరి తండ్రి సజీవమైన దేవుని ముఖ దర్శనము చేసుకుంటున్నానంటే మరి తండ్రి కేవలం నీ కృపనే తండ్రి నాయన ప్రభువా. మీరు ఇచ్చిన మరి తండ్రి గొప్ప ఆయుష్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రములు. నీ యొక్క సన్నిధిలో మరి తండ్రి నాయన ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధులు పరిశుద్ధులు మరి తండ్రి సర్వలోకము ఆయనను మరి తండ్రి నాయన ప్రభువా నిన్ను ఏ విధంగా స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చారో తండ్రి నాయన ప్రభువా అలాంటి ధన్యతను మీరు పాత్రలని మరి తండ్రి స్వచ్ఛమైన పాత్రలుగా మీరు వాడుకుంటూ రావాలని ప్రార్థిస్తున్న తండ్రి నాయన ప్రవ్వా. ఇంకా మరి తండ్రి నాయన ప్రవ్వా ఇంకా నేను మరి తండ్రి నాయన ప్రవ్వా ఇంకెవరు నేను మర్చుంటున్న దయతో క్షమించి నీ కార్యముల ఆమేన్. ఈ ప్రాంతంలో రక్షణ లేని వారి రక్షణ కొరకు చదువుకుంటున్న పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఇంటరు 10th క్లాసు డిగ్రీ చదువుకుంటుండే పిల్లలు ఎగ్జామ్స్ కొరకు, అలాగే రక్షణ పొందిన వారు బాప్తీసం పొందుట కొరకు, రక్షణ పొంది పడిపోయిన వారి కొరకు ఓ సహోదరుడు ఓ సహోదరి ప్రార్థన చేస్తారు. సజీవమైన బలమైన మా గొప్ప దేవా, మారని మార్పు చెందనివాడా, మీ పరిశుద్ధ నామం అంతటిని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ పాదాల దగ్గర సాగిల పడుతూ వస్తున్నాం. వేల్పులలో మీ వంటి వారు ఎవరు లేరు. పరిశుద్ధతను బట్టి మీరు మహనీయులు, స్తుతి గీతములను బట్టి పూజనీయులు, అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు. అందుని బట్టి మీ పాదాల దగ్గర సాగిల పడుతూ వస్తున్నాం. దినమంతా కాపాడినావు, మిరకల కింద భద్రపరిచినావు. మా పని బాటలంతట్లో మాకు సహాయం చేసి ఈ రాత్రి సమయంలో మా ప్రభువా నీ మందిరానికి నీ కృప ద్వారా నీ మందిర ప్రవేశాన్ని మాకిచ్చి మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని ఈ దినం నా ప్రార్థన నిమిత్తము మా గమనానికి మీరు తీసుకొని వచ్చిన మీ లేఖన భాగాలన్నిటిని బట్టి మీ పాదాల దగ్గర ఎత్తి పట్టుకుంటూ అబ్బా తండ్రి మొరపెట్టుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మా కొరకిచ్చిన మరి సంఘ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్నావు. మరి 2 మాసాలు ముగించుకొని 3వ మాసంలో కూడా ప్రభువా మీ దాసుని ద్వారా మీరు వినిపిస్తున్న మీ స్వరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మా జీవితంలో ప్రభువా మరి ఆశ ఏ విధంగా ఉపదేశం మరి ప్రభువా జనం రాజ్యం పాడైపోతున్న సమయంలో దేవా మరి ఏ విధంగా ధైర్యం తెచ్చుకోవాలని తండ్రి మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోమని మీ కార్యం సఫలమవుతుందని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను తండ్రి మరి మీరు పురికొల్పుతూ వస్తున్నావు, ధైర్యపరుస్తూ వస్తున్నావు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ దినాల్లో ప్రభా మేము కూడా మరి అటువంటి బలహీనమైన స్థితిలో ఉంటున్నాము కాబట్టి మా కొరకు తండ్రి మరి మీరు ఇచ్చిన ఆ వాగ్దానము మేము ధైర్యం తెచ్చుకొని బలహీనులము కాక మరి ధైర్యం వహించి పని పొనుకొనుటకు మీ పాదాల దగ్గర సాగిల పట్టకు మీరు మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి దేవా మీ పాదాల దగ్గర ఎత్తి పట్టుకుంటూ వస్తున్నాం. ఆ విధంగా ప్రభా మరి నినివే పట్టణ ప్రజలు దేవా ఏ విధంగా విశ్వాసం కలిగి ప్రభా మరి దేవా తమ వస్త్రములు విడిచిపెట్టి ప్రభా మరి గోనెబట్ట కట్టుకొని ఏ విధంగా ప్రార్థన చేస్తూ వస్తున్నారో ఆ మాట విని నినివే రాజు కూడా తన సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రభా మరి దిగి దేవా మరి తాను కూడా ప్రభా మరి గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని యెహోవా సన్నిధిని విజ్ఞాపన చేస్తూ వచ్చినాడు. ఆ విధంగా ప్రభా మా జీవితంలో మేము కూడా ప్రభా మరి తగ్గింపనే జీవితాన్ని మరి అధికారుల నుంచే రావాలని తండ్రి, పెద్దల నుంచే రావాలని తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినావు. ఈ దినంలో మీరు వినిపిస్తూ వచ్చిన మీ స్వరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ విధంగా మా జీవితంలో మీరు అక్కడ పర్యంత వరకు ప్రభా మేము బలహీనులము కాక ధైర్యము తెచ్చుకొని ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవా మీ కొరకు కనిపెట్టుకొని ఉండే సంఘంగా మా సంఘమంతటిని మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాం. ప్రార్థన యొక్క ఆసక్తిని ప్రభా ప్రతి ఒక్కరిలో మీరు పుట్టించుము దేవా మరి సహాయము చేయము. ధైర్యమును భయమును వణుకును తీసివేసి నా దేవుని సన్నిధిలో ప్రభా మా సమాజంలో
ప్రజలందరి మధ్యలోనే నేను ఘనపరుస్తాను, మిమ్మల్ని ఆరాధిస్తా, మిమ్మల్ని స్తుతిస్తా, మీ సన్నిధిని విజ్ఞాపన చేస్తా, మీ పాదాల దగ్గర సాగిల పడతా అనే తలంపు మరి వారిలో మీరు పుట్టిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాం. ఆ విధంగా 10th ఇంటర్ పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. మరి ప్రతి ప్రశ్నకు జవాబు మీ పరలోకం నుంచి మీ బిడ్డలకు మీరు బయలుపరిచి సరి అయిన జవాబు రాయటకు జ్ఞానమును మీరు దయచేయమని ప్రార్థన చేసి వస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకో, విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేసి వస్తున్నాం. ఆ విధంగా తండ్రి మరి నూతనంగా తీర్మానం చేసుకున్న బిడ్డల గురించి ప్రార్థన చేసి వస్తున్నాం. మరి ప్రభా బాప్తిసాల కొరకు సిద్ధపరచుండగా మీరే సహాయం చేయి, మీ ఆత్మ చేత వారిని నింపుము, మీ లేఖన భాగాల ద్వారా వాళ్ళతో మీరు మాట్లాడము. మరి వెనుకంజ వేయకుండా ధైర్యం తెచ్చుకొని నేను ప్రభా నిజంగా లోకం కొరకు సిలువ వేయబడాలనే తలంపు కలిగి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకునే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేసి వస్తున్నాం. మరి చెడు వ్యసనాలకు ప్రభా అలవాటు పడిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా మరి సంపూర్ణమైన రక్షణ మారు మనసు వారిలో మీరు దయచేయమని ప్రార్థన చేసి వస్తున్నాం. ఆ విధంగా సంఘమంతటిని మీరు జ్ఞాపకం చేసుకో సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో నీ బిడ్డలతో కలిసి సంఘ ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో దైవదాసు నిలబెట్టుకొని ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. 2వ దినవృత్తాంతములు 15:6-8 వరకు ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన వాక్యాన్ని బట్టి సంఘ వాగ్దానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. జనమును పట్టణం పాడైపోయినప్పుడు ప్రభా తండ్రి మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకొని తండ్రి మీ కార్యాలను సఫలపరచిన వాగ్దానం ఇస్తూ వచ్చినారు ప్రభా తండ్రి. గత 2 నెలలుగా తండ్రి 3వ నెలలో కూడా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఉదయదు తన మాటలు విన్నప్పుడు ఆశ నిన్ను బట్టి తని ధైర్యం తెచ్చుకొని ఏ విధంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడో ప్రభా తని విగ్రహాలను పడగొట్టి కట్టుతూ వచ్చాడో, ప్రార్థన అనే బలిపీఠం కట్టుతూ వచ్చాడో ప్రభా. ఆ రీతిగా తండ్రి నినివే పట్టణస్థుల గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అవును తండ్రి, నినివే పట్టణస్థులు విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారని రాజు విని ప్రభా సింహాసనం దిగి ప్రభా తన వస్త్రాలను ప్రభా తీసివేసి ప్రభా గోనపట్ట కట్టుకొని తగ్గింపుతో నీ సన్నిధిలో ఏ విధంగా మొరపెడుతూ వచ్చారని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాటలను బట్టి వందనాలు తండ్రి. అయితే నా జీవితంలో ప్రభా అలాంటి తగ్గింపు లేక నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోలేక బలహీనరాలు ఉండి ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించక ప్రభా తండ్రి నేను అడగక ప్రభా తండ్రి ఎన్నోసార్లు తప్పిపోతూ వచ్చాను, క్షమించండి. నీ రక్తంతో కడగన అలాంటి ధైర్యం నాకు అనుగ్రహించమని సహాయము చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాను ప్రభా. దయగల దేవాట్లు తండ్రి సంఘంలో తండ్రి మా ప్రాంతంలో రక్షణ లేని వారి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని మీరు ఇంకా ఆలస్యం చేయనన్న దేవుడో ప్రభా, ఇంకా మాపై శాంతం చూపుతున్న దేవుడో ప్రభా, మీకెంతో వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా తండ్రి రక్షింపబడి ప్రభాతని పడిపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరలా వారిని దర్శించి నీ కార్యం జరిగించండి, నీ ఇంటికి నడిపించి నీ సన్నిధిలో ప్రభా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సహాయం చేయండి, నీ కృప చూపించండి. అట్లు తండ్రి బాప్తిసం నీటి బాప్తిసం పొందుతున్న బిడ్డలు, నిలబడుతున్న బిడ్డలు తండ్రి, ముందుకు కొనసాగుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిలో తీర్మానము తండ్రి మీరు సమృద్ధిగా ఉంచుతూ రావాల్సిందిగా వేడుకలు సిద్ధపరచండి, కనికరించండి, సహాయం చేయండి తండ్రి. మంచి తీర్మానాలకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అట్లు తండ్రి ప్రభా ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కేజీ నుండి పీజీ వరకు తన ఎగ్జామ్ల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయ చూపించి జ్ఞానము వేచిన వారికి దయచేయండి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడో గొప్ప దేవుడో, నీ నామాన్ని బట్టి స్తుతిస్తుతాని మా కాలగతులు మీ వశంలో ఉంటున్నాయని మీరు జ్ఞాపకం చేసి శత్రువుని మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తూ వచ్చినారు ప్రభా. ఆ రీతిగా శత్రు కార్యాలను లయపరిచి దూరపరచమని సహాయం చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పల్లె తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. సంఘ ప్రార్థన కొరకై మీరు తీసుకొచ్చిన నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రీతిగా సంఘాన్ని అంచెలంచెలుగా వర్ధిల చేస్తున్నందుకై స్తోత్రాలు. సంఘ ప్రార్థనలో భాగంగా అల్పులం, అయోగ్యులం, బలహీనమైన మా పక్షంగా మరొకసారి మీ దాసులను పెట్టి మీరు మాకు ఇచ్చిన వాక్యలేఖను వాటి స్తోత్రాలు. 2 దినవృత్తాంత గ్రంథం 15:7 ద్వారా సంఘ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అందుకే ఈ స్తోత్రాలు. ఉదయం ద్వారా తండ్రి దేవుని ఆత్మ మీరు పంపించి మీరు మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకై స్తోత్రాలు. దయగల తండ్రి, యోధా దేశం ఏ విధంగా తండ్రి ప్రభా పాడు చేయబడుతూ వచ్చిందో ఆ దినాల్లో ఆశతో మీరు మాట్లాడుతూ వచ్చినప్పుడు తండ్రి తన దీనుడై తండ్రి ప్రభా మరి నీ మాట దేవుని మాటగా అంగీకరించి ప్రభా సింహాసనం నుంచి దిగి రాజవస్త్రములు తీసివేసి కిరీటాన్ని పడవేసి బూడిదలో కూర్చొని ప్రభా మరి తన విశ్వాసాన్ని ప్రభా కాపాడుకుంటూ ప్రజలను చక్కపరుస్తూ ఏ విధంగా తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మమ్మల్ని బ్రతికించుము, అప్పుడు మీ నామను మేము మొరపెట్టుకుందామని కీర్తనలో చెప్పబడినట్లుగా దయగల తండ్రి ప్రకటన 4 ప్రభా మరి 8, 9 వచనాలు ఆఖరి వచనాల్లో మీరు మాట్లాడుతూ వచ్చినట్లుగా ఆ 24 పెద్దలు నీ ఎదుట సాగిలపడి నువ్వే అర్హుడువని తమ కిరీటాలు ఏ విధంగా నేలపడవేసిరో ఆ విధంగా తండ్రి మిమ్మల్ని గణపరచు వారమై తండ్రి ప్రభా మేము తగ్గించుకునే వారమై ప్రభా నీ నామమును గుర్తించి మీరు మాత్రమే ఘనత పొందుటకు అర్హుడవని నీ ఘనతను మేము ప్రభా మరి మీ మహిమను మేము భంగపరచుటకు కారణముగా ఉండకుండా దయ చూపించండి. నీ ఘనతను ప్రభా మేము పోగొట్టు వారమైండి మేము నష్టపోకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి శాలేము ప్రార్థన మందిన దీపస్తంభాన్ని ఈ స్థలమందు మీరు నిలబెట్టుకుని ప్రభా మీరు పొందుతున్న ఘనత కొరకై స్తోత్రాలు. ప్రతి బిడ్డను కూడా మీరు నడిపిస్తూ ప్రభా మీరు కార్యం జరిగిస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్క విశ్వాసిలో ఆత్మ ఉత్తేజము, ఆత్మీక ఉజ్జీవం, మీరు ఆత్మీక పురికొల్పు మీరు తీసుకొస్తున్నందుకై స్తుతిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి ప్రభా ఈ దినం రాగలని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఈ దినాన్ని పోగొట్టుకున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని క్షమించి మరొక తరుణం మీరు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సంబంధాలు దయచేయండి ప్రభా. మీరు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. దూర ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డల యొక్క బంధువులు పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకో సహాయం చేయండి. గోమ్స్ బ్లెస్సింగ్ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని స్టడీలో తోడుగా ఉండు. బెనర్జీ స్టడీలో కూడా తోడుగా ఉండు. యాపిల్ స్టడీలో తోడుగా ఉండు. సహాయం చేయండి, కనికరించండి. పరీక్ష రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. దయగల తండ్రి చదువుకున్న పిల్లలందరినీ మీరు దీవించండి. బాప్తీసం కొరకై సిద్ధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకో సహాయం చేయండి. ఉత్సాహంతో సంతోషంతో దౌరాన్ని సన్నిలో సిద్ధపాటు కలుగు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. రక్షణ ఎరిగి తండ్రి బాప్తీసం పొంది పడిపోయిన బిడ్డలకు తిరిగి మారుమనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. సంఘాన్ని కళ్ళాన్ని మీరు నూతనపరచండి, మీరు కార్యం జరిగించండి, శుద్ధి చేయండి ప్రభా. మీరు శుభ్రం చేసే దేవుడిగా ఉంటున్నావు, సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. మందిరంలో తండ్రి సౌండ్ సిస్టమ్ కొరతను కూడా మీరు తీర్చండి, కావలసిన అక్కర తీర్చండి. రేపు తండ్రి ప్రభా మరి తెలంగాణ దైవ సేవకుల బాధ్యుల కూడిక ఈసీఐలో ఉంటుంది. దయచేసి బయలుదేరాల సహాయం చేయి, మీరు కార్యం జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎబ్రోని పెద్దలను కూడా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. రష్యా ప్రభా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవడం సహాయం చేయండి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాను యుద్ధము ప్రభా మరి ఆపుదలకు తండ్రి మీరు సమన్వయ పరిస్థితులు తీసుకొస్తున్నారు నమ్ముతూ ఉంటున్నాం. దయగల ఇప్పటికే ప్రపంచం అంతా సంక్షోభములకు వచ్చింది. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి, కనికరించండి. వృద్ధాప్యులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో. షుగర్ బీపీలతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకో. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా కొంత మెరుగుపరుస్తున్నందుకే ఈ స్తోత్రాలు ప్రభా. చేపల వ్యాపారం బిజినెస్ మీరు దీవించండి. చెరువుకెళ్ళే ప్రజలను దీవించండి. అలాగే తండ్రి ప్రభా మీ దాసుడు ఎబినేజర్ను కూడా ప్రభా మరి ఆపరేషన్ ఇంట్లో ఉంటున్నాడు, మంచి ఆరోగ్యం దయచేయండి, క్షేమం కలుగు చేయి. ఎలాగూ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదల దయచేళ్ళకెళ్తున్నగా తోడుగా ఉండు. మీ దాసులను బలపరచు, క్షేమం కలుగు చేయి. మీరే మహిమ పొందమని, ఎండల తీవ్రత నుంచి తప్పించమని యేసు ప్రభు ఆరోగ్యం పేట స్తుతించి ప్రార్థించి అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరొచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.